నమస్కారం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా తయారైందంటే ఇప్పుడే నేను పెన్షనర్స్ మీటింగ్కి వెళ్ళి వచ్చాను. ఈరోజు తేదీ వచ్చి 10 తేదీ వస్తే కూడా ఇంతవరకు పెన్షనర్కి పెన్షన్స్ రావడం లేదు, పనిచేసిన వాళ్ళకి జీతాలు రావడం లేదు. రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైపోయింది. పరిపాలన దక్షత పూర్తిగా క్షీణించిపోయింది. R&B డిపార్ట్మెంట్ అంటే R&B అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని డిఫంక్ట్ అయిపోయాయి. ఇంజనీర్లు ప్రతి ₹1,00,000 కానీ 50,000 కానీ ఒక బుక్ రికార్డ్ చేయాలంటే M-Book అని ఒక బుక్ వస్తుంది. ఆ బుక్ రికార్డ్ చేసి బిల్లులు రేస్ చేసి సంబంధించిన కాంట్రాక్టర్ సంబంధించిన రైతు ఎవరో ఒకరు పనిచేసింటే వాళ్లకు ఆ బిల్లులు M-Book ద్వారా వాళ్లకు రికార్డ్ చేసి పై అధికారుల వరకు అది అంతా కన్ఫర్మేషన్ చేసి చేసిన వర్క్ పైన బిల్లు ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ పాలనలో వచ్చిన రోజు నుంచి M-Book అనే బుక్ R&Bలో కానీ, పంచాయత్ రాజ్ లో కానీ, ఇరిగేషన్ లో కానీ, RWS లో కానీ ఇక్కడ ఈ బుక్కులు ఎక్కడ చేయి పెట్టలేదు. RWS అంటే రూరల్ వాటర్ సప్లై, గ్రామాంతరకు నీటి సరఫరా. అర్థమైందా? ఈ విధంగా పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం చేసేసారు. ఈ రోజు మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పరిపాలన చేయాలంటే కేంద్రం సపోర్ట్ లేకపోతే చెయ్యలేరు. ఈ రోజున్న కంట్రీ సర్వే ప్రకారం ఉన్న పరిస్థితుల ప్రకారం రేపు మళ్ళా బీజేపీని రాబోతుందని చెప్పి ఒక పరిస్థితులు కనపడుతున్నాయి. అవన్నీ పరిస్థితులు చూసిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్ అయి బీజేపీతో కలిసి నడవడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వచ్చి తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోసం కాదు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి శ్రేయస్సు కోసం కాదు. ఆయన పైన ఎక్కడ 13 ఈడీ కేసులు, ఈడీ ఎఫ్ఐఆర్లు, ఈడీ ఛార్జ్షీట్లు ఆయన పైన ఏం లేవు. అర్థమైందా? పెట్టిన ఒక కేసు కూడా ప్రూవ్ చేసుకోలేకపోయారు. రాష్ట్ర 5.5 కోట్ల ప్రజల ఆంధ్ర భవిష్యత్తు కోసం ఆయన బీజేపీతో అలయన్స్ అయ్యారు. ఈ అలయన్స్ ఆంధ్ర రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్ర రైతుల భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్ర మహిళల భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్రకు సుభిక్షంగా అభివృద్ధి చేయడానికి ఒక ఆలోచనతో కంకణం కట్టుకొని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్ చేశారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీల పట్ల ఏ విధంగా పనిచేశారంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వచ్చి నిరంతరం హిందూ ముస్లిం పేర్లతో గొడవలు చేపించి కొన్ని రీజనల్ పార్టీస్ కొన్ని వేరే పార్టీస్ వచ్చి దానికి చాలా పెద్ద లాభం పొందేవారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక్క రూల్ పెట్టారు. ఎక్కడైనా గొడవ జరిగితే షూట్ అట్ సైట్ ఆర్డర్ ఇచ్చేస్తారు. ఎవడైనా ఎక్కడైనా గొడవలు చేస్తే షూట్ అట్ సైట్ ఆర్డర్ చేస్తారు. దాని తర్వాత ఒక్కసారి మళ్ళా గొడవలు జరిగితే అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా దొరికారు ఆ గొడవల్లో. అంటే ఏదో ఆయన మాట్లాడడానికి వెళ్ళారు అధికారులతో. అధికారులు ఏదైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా సుమారుగా కోటింగ్ ఇచ్చేసారు. దిస్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అక్కడ మైనార్టీలకు ఈ రోజు వరకు కూడా ఓల్డ్ సిటీలో 2 నెలలు 3 నెలలు కర్ఫ్యూ ఉండేది. అన్నం దొరికేది కాదు, పాలు దొరికేది కాదు, నీళ్లు దొరికేవి కాదు. అటువంటి ఓల్డ్ సిటీకి స్ట్రీమ్ లైన్ చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత వఫ్ ప్రాపర్టీస్ ఏదైతే అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్న వఫ్ ప్రాపర్టీస్ అన్నిటికీ కాపాడింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే ఇప్పుడు నాంపల్లిలో హజ్ హౌస్ ఉందో ఆ హజ్ హౌస్కి హజ్ యాత్రికులకు అదే వఫ్ బోర్డు నడపడానికి, మైనారిటీస్ అఫేర్ నడపడానికి ఎక్కడ కూడా వాళ్ళకి ఆఫీస్ ఉండేది కాదు. అక్కడక్కడక్కడ ఎక్కడో రజాక్ మంజిల్ లెటర్ పెట్టుకునేవారు. కాకపోతే ఈ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక 9 ఫ్లోర్స్ సంబంధించిన హజ్ హౌస్ ఆఫీస్ కట్టించి స్ట్రైట్గా ముస్లిం మైనారిటీస్ కోసం అభివృద్ధి కోసం పనిచేస్తాం. అక్కడి నుంచి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెద్దలు ఎన్టీ రామారావు గారు స్థాపించారు. ఎందుకంటే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీస్కి లోన్స్ ఇస్తూ, ముస్లిం మైనారిటీస్కు అవే కాకుండా పిల్లలు స్కాలర్షిప్లు ఇస్తూ, ఫీజు రియంబర్స్మెంట్స్ ఇస్తూ వాళ్ళకు పూర్తిగా ఆదుకోవాలని చెప్పి ఆలోచనతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. అక్కడి నుంచి వస్తే 2014లో
ఎక్కడ కూడా ఒక్క ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఎవరు లేకపోతే అప్పుడు చొరవ తీసుకొని క్లియర్ కట్గా అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరిపిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. షాదీ ముబారక్ స్కీమ్లో దాదాపు దుల్హన్ స్కీమ్లో 42,000 మంది ముస్లిం మైనారిటీ పిల్లలకు 50,000 రూపాయలు అన్కండిషనల్గా ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి ఇమాం మోజన్ల జీతాల కోసం ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. అదేవిధంగా రంజాన్ నెల వస్తే మసీదులు మరమ్మత్తు, ఆ మసీదుల కోసం పెయింటింగ్ అన్నీ చేయడానికి పూర్తిగా ఫండ్స్ రిలీజ్ చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అక్కడి నుంచి వస్తే అబ్రాడ్ స్టడీస్, ముస్లిం మైనారిటీ పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి మైనారిటీ పిల్లల చదువు కోసం, మంచి చదువు కోసం వేరే కంట్రీస్కి వెళ్తే వాళ్ళకి ఏ ఒక్క ఆదరణ లేదు. 10 లక్షల రూపాయలు వాళ్ళకి రిలీజ్ చేసి అబ్రాడ్ స్టడీ ఎడ్యుకేషనల్ ప్యాకేజ్ కింద వాళ్ళకు కాపాడిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. ఈరోజు 2019లో వైఎస్ఆర్ పార్టీ పాలనలో వచ్చింది. పాలనలో వచ్చిన రోజు నుంచి కూడా వీళ్ళు పూర్తిగా బయట నుంచి మేము సెక్యులర్ అన్నారు, లోపల నుంచి పూర్తిగా తీసుకుపోయి బీజేపీతో ఉన్నారు. ఇక్కడ ఉన్న మన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎన్ఆర్సీ సిఏఏ బిల్ వస్తే ఆయన వచ్చి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఫ్లోర్ అపోజిషన్ లీడర్, దేనికి లోక్సభ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏదైనా రిప్రజెంట్ చేయాలంటే మిథున్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తారు. ఆయన ఏమన్నారంటే ఎన్ఆర్సీ సిఏఏ బిల్ నేను చదవను, అన్కండిషనల్గా నేను దానికి ప్రపోజ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. ఈ బిల్లు బీజేపీ పెడితే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి చేసి ఉంటుంది, నేను సపోర్ట్ చేస్తున్నాను, ఈ బిల్ పాస్ చేయమని చెప్పింది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఎంపీ. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రోటం స్పీకర్ పదవి తీసుకొని ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చి బీజేపీలో కలిసి రాష్ట్ర శ్రేయస్ కోసం పనిచేస్తే ప్రోటం స్పీకర్ పదవి పొందింది మిథున్ రెడ్డి గారు. ఆ ప్రోటం స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఆ పార్టీలో అలయన్స్లో ఉంటారో వాళ్ళకే పదవులు దక్కుతాయి. దాని భాగంగా పెద్దలు మిథున్ రెడ్డి గారికి ఆ ప్రోటం స్పీకర్ పదవి కూడా దక్కింది. ఇదే కాకుండా వీళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా వీళ్ళు పూర్తిగా వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళతో కలిసి ఉన్నారు. బట్ మా కలయిక వచ్చి రాష్ట్ర శ్రేయస్సు కోసం, వాళ్ళ కలయిక వచ్చి వాళ్ళ స్వార్థం కోసం. మీకు ఎవరైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పోయింది, అది వచ్చి ఇప్పుడు కమ్యూనల్ పార్టీ, అది మీ వ్యతిరేక పార్టీ అని చెప్తే మీరు అవి నమ్మద్దండి. మీకు ఒక మంచి నాయకత్వం అవసరం ఉంది, మీరు అందరితో కలిసిమెలిసి నడిచే అవసరం ఉంది. దానికి మీకు రాష్ట్ర స్థాయి నాయకత్వం మీకు అవసరం ఉంది. ఆ నాయకత్వం ఏమి దేశజాలాలు లేకుండా, ఏమి ఏకపక్షం లేకోకుండా అన్ని విధాలుగా మీకు కాపాడుకుంటూ నడిచే మనిషి ఒకే ఒక్క మనిషి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ సెక్యులర్.